ఓ తానతందానా, అలా దూరంగా నిలబడిపోయారే, దగ్గరికి రండి. సరే కానీ నాయిక, ఈరోజు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చాం చెప్పు ముందు. అదే చెప్తున్నా, ఈరోజు మరి పిల్లల పండుగ. పిల్లల పండుగ అంటే? పిల్లల పండుగ అంటే సంవత్సరానికి ఒకసారి మన బడిలో చదివే పిల్లలంతా కలిసి చేసుకునే పండుగ. అవునా, భయపడే. అయితే మనం ఏం చేయాలి? మనం ఒక బుర్ర కథ చెప్పాలి. ఏం బుర్ర కథ నాయక? దేని గురించో చెప్పే ముందు అందరికీ వందనాలు చేసి మొదలు పెడతాం. ఓ అలాగే నాయక. పట్టాలు చెప్పే గురువులందరికీ వందనం, అభివందనం. చక్కగా వినే శ్రోతలందరికీ వందనం, అభివందనం. ఆడిపాడే మిత్రులందరికీ వందనం, అభివందనం. అందరికీ వేల వేల వందనాలు. కథ మొదలు పెట్టున్నాయిక. సరే మరి. వినరా భారత వీరకుమార, విజయం మనదేరా. తందాన దాన. ఓయ్ వినరా భారత వీరకుమార, విజయం మనదేరా. తందాన దాన. ఓయ్ జయము జయము మన భరత భూమికి, జయము జయము జయము. తందాన దాన. తరిగిర జరతరితాం. ఇంతకీ ఏం కథ చెప్పబోతున్నావు నాయక? మన వారు కళ్ళు కాశీ మనుషులు కళ్ళు కానే కాదు. తందానా తాని తందానా. చందమామ కళ్ళు అసలే తందానా తాని తందానా. ఇది కాదు అది కాదు, మరి ఏం కూడా చెప్పబోతున్నాం నాయక. ఈరోజు మనం మన పర్యావరణం గురించే మాట్లాడుకోబోతున్నాం. పర్యావరణం అంటే మన చుట్టూ ఉన్న చెట్లు, అడవులు, సన్నులు, సముద్రాలు, ఇంకా కొండలు. ఓ మరి వాటి గురించి ఇప్పుడెందుకు? ఎందుకంటే వాటికి మనుషుల వల్ల ఒక పెద్ద ఆపద వచ్చింది. ఏ ఆపద నాయక? సముద్రమేమో పెరుగుతున్నది, నుంచున్న భూమి తరిగిపోతున్నది, పీల్చేటి గాలి విస్మయితుంది, తాగేటి నీరు కలుషితమాయే, భూతాపమేమో పెరుగుతున్నది, ధృవాలలో మంచు కరుగుతున్నది, అందున్న జీవులు విలువిల్ల ఆడే. అయ్యో తరికిత జంతరిత. ఇలా ధృవాలలో మంచు కరిగిపోయి అక్కడ జీవులు అంతరిస్తున్నాయి. భూతాపం పెరిగిపోయి అకాల వర్షాలు వచ్చి పంట పొలాలు మునిగిపోతున్నాయి. సముద్రంలో నీరు పెరిగిపోయి చిన్న చిన్న దీవులు మునిగిపోతున్నాయి. అయ్యో దేవుడా, ఎంత ప్రమాదం వచ్చింది నాయక. అవును, మనుషులు ప్రకృతిని కలుషితం చేస్తే మరి ఇలానే జరుగుతుంది. నాకు అంతరించిపోతున్న జీవిని చూస్తే చాలేస్తుంది. మరి ఇది ఎలాగ జరిగింది నాయక? ఎలాగంటే మనుషులకేమో స్వార్థం పెరిగిపోయినది, ఇల్లేమో వస్తువులతో నిండిపోయినది, వాటి కోసం అని భూమిని తవ్వినారు, అడవులనేమో అడ్డంగా నరికినారు, ఫ్యాక్టరీల యంత్రాలు వేల వేలైనాయి, వాటి వ్యర్థాలను నల్లలా విచ్చినారు, విశ్వ వాయువులు గాలిలో కలిపినారు. అయ్యో తరికిన జంతరిత. ఇలా మనుషులు అవసరం ఉన్నా లేకున్నా అనేక వస్తువులు, సామాన్లు పేర్చుకోవడమే దీని కారణం. అవునా నాయక? ఎలాగంటే మనం చూస్తున్న వస్తువులు ఏదైనా తయారు చేయాలన్నా దానికి కావాల్సన్ని ప్రకృతి నుంచే రావాలి. దాన్ని తయారు చేసినప్పుడు, రవాణా చేసినప్పుడు నీళ్ళు, గాలి కలుషితం అవుతాయి. ఇది అంత మంచి వాడు జరిగిందా నాయక? అవును.
మరి ఇది నేను ఆపేటేలా? ఎలాగంటే ఉట్టిగా వస్తువులు కొనడం మాని దందానా తాగిదనా పాడైన వాటిని రిపేర్లు చేసి దందానా తాగిదనా పారేసి వాటిని రీసైక్లింగ్ చేసి దందానా తాగిదనా నీళ్లు కరెంటు పొదుపుగా వాడి దందానా తాగిదనా బస్సు రైళ్లలో ఆఫీసుకి వెళ్ళి దందానా తాగిదనా మొక్కలు చెట్టులు చక్కగా పెంచి దందానా తాగిదనా నదులు సముద్రాలు శుద్ధిగా చేసి దందానా తాగిదనా కరిగిత జంతరితా. ఇలా ఈ మనుషులు అవసరం లేని వాటిని కొనకుండా ఉన్న వాటితో పొదుపుగా వాడుకుంటే తిరిగి మన ప్రకృతిని కాపాడుకోగలము. కాశీలు తగ్గి కాలుష్యం కూడా తగ్గుతుంది. దీనినే లెస్ కార్బన్ ఫుట్ ప్రింట్ అని అంటారు. హాయ్ నాయిక, భలే బాగా చెప్పావు. చాలా బాగా చెప్పావు నాయిక. నువ్వు చెప్పినవన్నీ పాటించి మన ప్రకృతిని కాపాడుకుంటాం. మంచిది. ఇంకా మన కథ అయిపోయింది. ఇంటికి వెళ్దాం పదండి. అందరికీ వందనాలు.